హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధుస్ కిచెన్. ఈరోజు స్పెషల్ నెల్లూరు గండి చేపల పులుసు. ఈరోజు మా పాప అడిగింది. మా వారు ఎర్లీ మార్నింగే వెళ్ళి ఫిష్ తెచ్చారు. కావాల్సిన పదార్థాలు: ఎర్రగడ్డలు 2 ఎర్రగడ్డలు, 3 టమాటాలు, 100 గ్రాముల చింతపండు, 5 తెల్లబాయలు, కరివేపాకు, కొత్తిమీర, 5 పచ్చిమిర్చి. దాంట్లోకి పొడి కావాల్సినవి ధనియాలు, జీలకర్ర, మెంతులు, తగినంత ఉప్పు. 100 గ్రాముల చింతపండు ఒక అరగంట ముందే కడిగేసి నీళ్ళు పోసి నానబెట్టాలా. ఆ పులుసుని వడకట్టి బౌల్లోకి తీసుకోవాలి సపరేట్గా. స్టవ్ని సిమ్లో పెట్టుకొని రోస్ట్ చేసుకోవాలా. అది బౌల్లోకి తీసుకున్నాను. చల్లారిన తర్వాత రోట్లో వేసి పౌడర్ చేసుకోవాలి. బాగా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. బౌల్లోకి తోడేసుకున్నాను. స్టవ్ మీద కడాయి పెట్టి 5 గంటలు ఆయిల్ వేసుకోవాలా. అది చిన్న సైజు గంటేను, పెద్దది కాదు. చేపల పులుసుకి పల్లి నూనె అయితే బాగుంటుంది, కానీ నేను సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు గింజలు వేద్దాం. ఆవాలు, మెంతులు, పించు జీలకర్ర వేసి అవి వేగిన తర్వాత ఆనియన్స్ వేసి రోస్ట్ చేయాలా. కరివేపాకు వేసేసి ఆనియన్స్ ఫ్రై చేయాలా. హై ఫ్లేమ్లో రోస్ట్ చేసి లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి, టమాటాలు వేసి హై ఫ్లేమ్లో వాడ్చి కొంచెం 5 వెల్లుల్లిపాయలు వేస్తే నీచు వాసన ఉండదు. ఫిష్ కర్రీ అవి తిన్నా కానీ టేస్ట్ బాగుంటాయి. పసుపు, టమాటాలు వాడిన తర్వాత పసుపు వేసి రోస్ట్ చేయాలా. పసుపు వేగిన తర్వాత చింతపండు పులుసు వడకట్టింది పోసేసుకోవాలా. కలిపేసేసి తగినంత ఉప్పు, మిరప్పొడి మనం ఇంట్లో తయారు చేసుకున్నది బాగుంటుంది చేపల పులుసులోకి. ఉప్పు తగినంత ఉప్పు వేసి, నేను మిరప్పొడి వేసి ఫ్రై చేయను, అది కలరు చేంజ్ అవుతుంది. మిరప్పొడి వాడిందంటే టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. పులుసు పోసిన తర్వాత తగినంత మిరప్పొడి, మన కారం ఎంతవరకు తినగలుగుతామో, ఎవరు ఇంట్లో వాళ్ళకి తింటారు కదా, ఒకరు తక్కువ తినచ్చు, కొందరు ఎక్కువ తినచ్చు. మా నెల్లూరు రోజులు కారం బాగానే వాడతామండి. కొన్ని నీళ్ళు వేసి గండితో కలిపెట్టేసేయాలా. కలిపెట్టి హై ఫ్లేమ్లో పెట్టాలి. మూతేసేసి హై ఫ్లేమ్లో పులుసు బాగా తెల్లిన తర్వాత ముక్కలు వేయాలి. చిక్కబడాలి కొంచెం పులుసు. ముక్కలు వేసిన తర్వాత ముక్కల్లో వాటర్ వస్తుందండి. ఆ వాటర్ వల్ల పులుసు కొంచెం పలసపడుతుంది. అప్పుడు ఇంకొంచెం లూజ్గా ఉంటుంది. చిక్కబడ్డ తర్వాత బాగుంటుంది పులుసు. ముక్కలు చిక్కబడిన తర్వాతనే కొంచెం వేయాలి. ముక్కలన్నీ వేసేసి గంటి పెట్టకూడదు. తర్వాత కలిపెట్టే అంతే వదిలేసేస్తే మూత పెట్టేసి సిమ్లో పెట్టాలా. ఎందుకంటే పులుసు ముక్కలోకి దిగాల, ఉప్పు దిగాల. కొంచెం పులుసు దగ్గర పడ్డ తర్వాత మామిడి ముక్కలు. నెల్లూరు చేపల పులుసు అంటే మెయిన్ మామిడి ముక్కలు లేనిదే పులుసు చేయమండి. ఖచ్చితంగా మామిడి ముక్కలు ఉండాలి. గంటి పెడితే ఇరుగుతుంది. నా స్టైల్ అంటే నేను కొంచెం బెల్లం వేస్తాను. ఏంటంటే పులుసు బ్యాలెన్స్ చేస్తుంది. పుల్లగా ఉన్నా తినలేము, అందుకని కొంచెం బెల్లం వేస్తాను టేస్ట్ కోసం. ఫస్ట్లో దంచుకున్నాం కదా పౌడరు, అది వేసేసి చల్లేసేసి కొత్తిమీర చల్లేసేసి గంటి పెట్టకూడదు, ఇట్లాగా ఊపాలన్నమాట రౌండ్గా. అప్పుడు పౌడర్ అంతా కలుస్తుంది పులుసులోకి. అంతేనండి, మా నెల్లూరు చేపల పులుసు రెడీ. మన చేపల పులుసులోకి రాగి సంగటి చేసుకుందాం. రాగి సంగటికి చేపల పులుసు కాంబినేషన్ బాగుంటుంది. ఓకే, థ్యాంక్స్.